హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలుగు ఫిల్మ్ ఛానల్లో ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి వరుసగా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తున్నాం. మీ గురించి సీజన్ 8 ఎవరెవరు ఉండబోతున్నారనే యాంగ్జైటీ, ఆ ఆతృతని కొద్దిగా రివీల్ చేస్తూ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి కంటెస్టెంట్లకు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పబోయే కంటెస్టెంట్ ఎవరంటే ది గ్రేట్ జబర్దస్త్ అండ్ పటాస్ లాంటి ప్రోగ్రామ్స్కి బాగా మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకొని ముందు ప్రేక్షకుడిగా వచ్చి తర్వాత వన్ డే ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్కి కమెడియన్గా వచ్చి తర్వాత తన యొక్క మేనియాతో అందరినీ ఇంప్రెస్ చేసిన కమెడియన్ జబర్దస్త్గా ఇప్పుడు బాగా స్టేజ్ షోస్లోని ఈవెంట్స్లోని బిజీగా ఉండే ద వన్ అండ్ ఓన్లీ యాదమ్మరాజు. యాదమ్మరాజు పిట్ట కొంచెం కోతకణంలాగా మనిషి పర్సనాలిటీ చాలా ఇదిగా ఉంటుంది, కానీ అతను చేసే పంచులు కామెడీ సూపర్గా ఉంటాయి. దీంతో ఈసారి కంటెస్టెంట్గా చిన్న పోరాడలా కనబడే మన యాదమ్మరాజుని బిగ్ బాస్ సీజన్ 8లోకి ఆ హౌస్లోకి ఎంటర్ చేయలాగా బిగ్ బాస్ టీం డిసైడ్ అయ్యింది. యాదమ్మరాజు గురించి మనకు తెలిసిందే, ఇంతకుముందు పటాస్ ఈటీవీ ప్లస్లో వచ్చే పటాస్ లాంటి ప్రోగ్రామ్స్తో ముందుగా ఒక్కొక్క ఎపిసోడ్కి క్లిక్ అయ్యారు. తర్వాత జబర్దస్త్, తర్వాత సద్దాం లాంటి కమెడియన్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం, బాగా పంచులు పేలడం. ఆ తర్వాత యాదమ్మరాజు ఎంత క్లిక్ అయ్యారో అందరికీ తెలుసు. ఆయన తెలంగాణ యాక్సెంట్లో బాగా రీచ్ అయ్యారు. ప్రతి ఇంటికి కూడా తను బాగా రీచ్ అయ్యారని చెప్పొచ్చు. సో అటువంటి యాదమ్మరాజుని జబర్దస్త్ టీంలోంచి ఈసారి ఎవరు ఉండబోతున్నారా అనే విషయంలో క్లారిటీ వచ్చింది. సో ఎక్కువగా ఫిమేల్ని తీసుకోబోతున్నారు సీజన్ 8లో అనుకుంటున్న ఈ సీజన్ 8 బిగ్ బాస్ 8కి. జబర్దస్త్ కమెడియన్గా ఎవరు రాబోతున్నారు అనే అంశం మీద యాదమ్మరాజుని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా తెలుసుకోవచ్చు. యాదమ్మరాజు కూడా ఇప్పటికే సన్నిహితులతో కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఏమీ రివీల్ చేయకూడదు. వాళ్ళకి ఒక 3 months నుంచి వాళ్ళకి ఒక సర్వే చేయడం, వాళ్ళ యాటిట్యూడ్ని అబ్జర్వ్ చేయడం, వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకోవడం, వాళ్ళకి మెయిల్స్ పంపించి వాళ్ళ ద్వారా ఫోన్లో మాట్లాడించడం, తర్వాత కన్ఫర్మ్ అయ్యాక ఆఫీస్కి వచ్చాక బనిజాయ్ టీమ్ అండ్ బిగ్ బాస్ టీం అలాగే స్టార్ మా టీం కూడా వాళ్ళతో మిక్సప్ అయ్యి మాట్లాడి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు రెమ్యునరేషన్ మాట్లాడుకోవడం, వాళ్ళు వీక్లీ ఎంతగా పే చేస్తారు, పెర్ డే పెర్ ఎపిసోడ్కి ఎంత తీసుకుంటారు, దాన్ని బట్టి ఇక్కడ హౌస్లో ఉండిపోతే ఎన్ని వారాలు ఉండిపోతే ఎన్ని రోజులు ఉండిపోతే అన్ని రోజులకి ఎంత పే చేయాలి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. కాబట్టి యాదమ్మరాజు కూడా బిజీ ఆర్టిస్టు అండ్ బిజీ హైయెస్ట్ వన్ డే పెయిడ్ ఆర్టిస్ట్గా కూడా మారిన తరుణంలో బిగ్ బాస్ సీజన్ 8లో యాదమ్మరాజును కూడా ఇందులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఉండాలి, పంచులు ఉండాలి, పేలుతూ ఉండాలి, టాస్కులు డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా నిప్పు రాజేసే వాళ్ళు ఉండాలి, డిఫరెంట్ యాటిట్యూడ్తో జనాలను ఆకట్టుకునేలా ఉండాలి, వాళ్ళకి సమస్యలు వచ్చేలా ఉండాలి, మళ్ళీ కలుపుతూ ఉండాలి, విడగొడుతూ ఉండాలి, టీములా డివైడ్ చేయాలి, ఎవరికా ఇంకా మరి చెప్పలేము. మీరు ఆల్రెడీ లాస్ట్ సీజన్ చూస్తే మీకు అర్థమవుతుంది. 5 రోజులు ఎంత టాస్క్లు ఇచ్చి ఎలా చేస్తారో చివరి 2 రోజులు మాత్రం కింగ్ నాగార్జున హోస్టింగ్తో ఒక్కొక్కరిని దులిపి పాడేస్తారు. సో యాదమ్మరాజు లాంటి వాళ్ళు కమెడియన్గా థిన్ పర్సనాలిటీతో చాలా ఆకట్టుకునే యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్తో మాట తీరే మాట్లాడి నవ్వొచ్చేస్తుంటుంది. సో అట్లాంటి పర్సన్ని యాక్చువల్గా సద్దాం గారిని కూడా అనుకున్నారట. బట్ సద్దాం గారికి వేరే సినిమాలు వేరే ఆప్షన్ ఉండడంలో మరి ఏంటో తెలియదు. సద్దాం బదులుగా మేబీ యాదమ్మరాజు గారు అనుకుంటున్నారేమో. లేదు, సద్దాం గారు కాకుండా ముందు యాదమ్మరాజు గారితోనే వెళ్దామని చెప్పి ఈయనకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 8కి ఈసారి జబర్దస్త్ టీం కమెడియన్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా మధ్యలో వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇచ్చే సందర్భంలో కనిపిస్తుంది. సో ఇప్పుడు యాదమ్మరాజుని స్టార్టింగ్ నుంచే కంటెస్టెంట్గా పెట్టబోతున్నారు. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న ఈ సీజన్ 8లో అబ్బాయిలుగా కొద్దిమందిని సెలెక్ట్ చేశారు. ఆ కొద్దిమంది అంటే మ్యాక్సిమం 10 మంది అమ్మాయిలు ఉంటే ఒక 5గురిని అబ్బాయిలు పెట్టే అవకాశం కనిపిస్తోంది సీజన్ 8లో. ఆ 5గురిలో యాదమ్మరాజు ఒకరిగా ఉండడం నిజంగా యాదమ్మరాజు జాక్ పట్టుకుంటున్నట్టే. సో యాదమ్మరాజు ఎలాగైతే పటాస్ ఈటీవీ ప్లస్ తర్వాత ఈటీవీ జబర్దస్త్కి నెక్స్ట్ మాలో కొన్ని ప్రోగ్రామ్స్కి వీటన్నిటికి ఎలాగైతే ఈవెంట్ స్టోర్స్కి మెల్లమెల్లగా అప్గ్రేడ్ అయ్యారో ఇక్కడ కూడా బిగ్ బాస్ సీజన్ 8కి సెలెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఆయన సగం కప్పు గెలుచుకున్నట్టే. సో ఆల్ ది బెస్ట్ టు యాదమ్మరాజు కామెడీని, ఆయన ఒరిజినల్ యాటిట్యూడ్ని, ఒరిజినల్ బిహేవియర్ని సీజన్ 8లో బిగ్ బాస్ హౌస్లో మనం మరికొద్ది రోజుల్లో చూడబోతున్నాం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి.